Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajahmundry. Now we are discussing about the third BSc 6th semester syllabus cluster paper A2 Ethnobotany. In that 5th unit, conservation is the two types. What is the conservation? Protection of the biological diversity. That is the two types: ex situ conservation, in situ conservation. We are already discussed in last classes ex situ conservation. In that category, in our syllabus, botanical garden. ex situ కన్జర్వేషన్ ప్రాసెస్ లోపల మనకు సిలబస్లో ఇచ్చినటువంటిది ఏంటి? బొటానికల్ గార్డెన్ ఇచ్చారు. ఆ బొటానికల్ గార్డెన్ గురించి కాస్త డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ వాటి గురించి లైట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటే ఏమన్నా? దట్ కెన్ నాట్ గ్రోన్ ఇన్ ద న్యాచురల్ హ్యాబిటేట్, that is pick up from the natural habitat, transfer into the other areas, some of labs, some of specific gardens. That is the ex situ. Here in situ conservation, this is the ఇది ఎక్కడ జరుగుతుంది? ఇన్ న్యాచురల్ హ్యాబిటేట్, ప్రొటెక్ట్ ద ప్లాంట్స్ ఇన్ natural habitat. వేర్ ఇస్ ద ప్లాంట్స్ ఆర్ గ్రోన్, ఎక్కడైతే మొక్కలు పెరుగుతున్నాయో అదే ప్రాంతంలో దట్ కెన్ సర్వైవ్, బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఉంచి వాటిని మనం కన్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం ఇన్ సిటు కన్జర్వేషన్ అని అంటున్నాం. కన్జర్వేషన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ ఇన్ దే న్యాచురల్ హ్యాబిటేట్, త్రూ ప్రొటెక్షన్ ఆఫ్ టోటల్ ఈకోసిస్టమ్. అంటే ఒక మొక్కను రెండు మొక్కలను చూడడం కాదు, మనం ఆ ఈకోసిస్టంలో ఏమున్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ద ఇన్ సిటు అప్రోచ్ ఇంక్లూడ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ టిపికల్ ఈకోసిస్టమ్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. They include protected areas, biosphere, reservoirs, sacred groves, national parks. అంటే ఇన్ సిటు కన్జర్వేషన్ ప్రాసెస్ లోపల మనం ప్రొటెక్షన్ చేస్తాం కదా ఈకోసిస్టంలో ఉన్నటువంటి ఆల్ ఆర్గానిజమ్స్ని. అంటే వాటిని మనం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ ప్రొటెక్టెడ్ ఏరియా, ప్రొటెక్ట్ మీన్స్ రక్షణ కల్పించేటటువంటి ప్రదేశం అని మీనింగ్ వస్తుంది. ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లోపల ఇంక్లూడ్ చేయబడినటువంటి ఏంటంటే నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అంటే జాతీయ పార్కులు అంటారు. మనకి జూలాజికల్ పార్క్స్ ఉన్నాయి కదా మీకు, అలాగే కంబైన్డ్గా అన్నమాట నెహ్రూ జూలాజికల్ పార్క్, లేకపోతే తిరుపతిలో ఉంది కదా మనకి, అది హైదరాబాద్లోనూ ఉంది. అలాగే ఎట్ ది సేమ్ టైం మనకి వైజాగ్లో కూడా ఉంది. అంటే అవి జూలాజికల్ అంటే జంతువులను సంరక్షించడం కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి జోన్స్. అలా కాకుండా మనకి ప్రత్యేకించి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అలాగే సాక్రెడ్ గ్రోవ్స్, పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతాలు అంటే మనకి అడవుల్లో ఉంటాయి. బయోస్పియర్ అంటే మనకి ఎక్కువ ఏరియా, లార్జ్ ఏరియాని కన్జర్వ్ చేసినప్పుడు మనం దాన్ని బయోస్పియర్ కింద మనం మెన్షన్ చేసుకుంటాం. అంటే ఈ ఎర్త్ను కూడా ఒక బయోస్పియర్గా మెన్షన్ చేయొచ్చు మనం. ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్కి ఉండాల్సినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అంటే ఇవి మళ్ళీ నేషనల్ పార్క్కి వేరేగా ఉంటాయి, సాక్రెడ్ గ్రోవ్స్కి వేరేగా ఉంటాయి, బయోస్పియర్కి వేరువేరుగా క్యారెక్టర్స్ ఉంటాయి. జనరల్గా అసలు మనం ఆ ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పడం గురించి
ఈ ప్రొటెక్టెడ్ ఏరియా లోపల దే ఆర్ ద ఇకలాజికల్ బయోజియోగ్రాఫికల్ ఏరియాస్. ఇకలాజికల్ ఆవరణ సంబంధమైనటువంటి, బయో లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి ఆర్గానిజమ్స్, జియో అంటే ఎర్త్, అంటే ఎర్త్ మీద డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఈ ఆర్గానిజమ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. వేర్ బయాలజికల్ డైవర్సిటీ అలాంగ్ విత్ న్యాచురల్ అండ్ కల్చరల్ రిసోర్సెస్ ఈజ్ ప్రొటెక్ట్. అంటే న్యాచురల్ హ్యాబిటేట్ని మనం, అంటే అందులోకి ఎవరు రాకుండా ప్రొటెక్షన్ అనమాట. అంటే అందులో ఉండేటువంటి మొక్కలు రాకుండా, అందులో ఉండేటటువంటి యానిమల్స్ని వేటాడకుండా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. మెయింటైన్డ్ అండ్ మేనేజ్డ్ త్రూ లీగల్, అంటే లా పరంగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అంటే లీగల్గా, అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే వేరు, లీగల్ యాక్టివిటీస్ అంటే మనం లా పరంగా. అదర్ ఎఫెక్టివ్ మెజర్స్, ఫర్ ఎగ్జాంపుల్గా కోల్డ్ డిజర్ట్. కోల్డ్ డిజర్ట్ అంటే ఏంటి? మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, ఆ స్టేట్ లోపల ఉంటుంది. లడఖ్ అండ్ స్పిటి, ఆ ప్రాంతాన్ని అంతా కూడా కోల్డ్ డిజర్ట్ కింద మెన్షన్ చేస్తారు. ఎందుకంటే అంతా ఎప్పుడు కూడా ఫుల్గా మంచుతో కప్పబడి ఉంటుంది, స్నోతో ఉంటుంది అనమాట ఆల్వేస్. అందుకోసమని హాట్ డిజర్ట్ మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి థార్ డిజర్ట్, అంటే ఇసుకతో ఉంటుంది, చాలా వేడిగా ఉండేటటువంటి డిజర్ట్. వెట్ ల్యాండ్స్, చిత్తడి నేలలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, మనకి అస్సాంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే సెలైన్ స్వాంపీ ఏరియాస్, అంటే సెలైన్ మీన్స్ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండేటటువంటి, స్వాంపీ మీన్స్ బురదగా ఉండేటటువంటి ప్రాంతాలు. సుందర్బన్స్ మనకు తెలిసిందే, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అలాగే మ్యాంగ్రూవ్స్ అంటే వేర్ ఇస్ ద రివర్ వాటర్ ఈజ్ మిక్స్డ్ విత్ ద ఓషన్ వాటర్, అలాంటి ఏరియా లోపల సీ వాటర్తో మిక్స్ అయినటువంటి ఆ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా లోపల గ్రో అప్ అయ్యేటటువంటి ప్లాంట్స్. ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్, అలాగే కోరల్ రీఫ్స్, ఇవన్నీ కూడా ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద వస్తాయి. ఇంక్లూడింగ్ నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వాయర్స్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలో మనం చెప్పుకోవచ్చు. ద వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్, అంటే ఈ కన్జర్వేషన్ ప్రాసెస్ని మానిటరింగ్ చేసేటటువంటి ఒక సంస్థ, అంటే అందరికీ ఒక హెడ్ ఉండాలి కదా, అలాంటిది. ద వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్ హ్యాస్ రికగ్నైజ్డ్ 37,000 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఒక 37,000 ఏరియాస్ని అంటే ఐడెంటిఫై చేశారనమాట, గుర్తించారు. అంటే ప్రొటెక్టెడ్ ఏరియా కింద వీటిని మనం కన్జర్వ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. యాజ్ ఎ సెప్టెంబర్ 2002, ఇది మనకి కూడా డేటా 2002 ప్రకారం ఇచ్చినటువంటి డేటా. ఇండియా లోపలంట, అంటే ఇంచుమించుగా ఒక 18 సంవత్సరాల క్రితం, ఇట్ హ్యాజ్ 581 ప్రొటెక్టెడ్ ఏరియాస్, 581 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయంట. అందులో నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా కలిపేసి ఉన్నాయి. కవరింగ్ an ఏరియా ఆఫ్ 1.4 lakh కిలోమీటర్ స్క్వేర్, అంటే మొత్తం వరల్డ్ వైడ్గా అంటే మనకి వరల్డ్ వైడ్గా కాదు, ఇండియాలో ఉండేటటువంటి ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ మొత్తంలో ఎంత పర్సంటేజు, అంటే ఎన్ని కిలోమీటర్లు ఇది విస్తరించి ఉంది, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి అని దాని గురించి చెప్పినప్పుడు 1.4 lakh కిలోమీటర్ స్క్వేర్, లక్షల కిలోమీటర్లు. దే ఇంక్లూడ్ 27 టైగర్ రిజర్వాయర్స్, మనకు అందులో టైగర్ రిజర్వాయర్స్ ఉన్నాయంట. మన నేషనల్ యానిమల్ అనగానే టైగర్ అంటాం, ఎందుకంటే దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో ఉంది కాబట్టి దాన్ని మన సింబల్గా, నేషనల్ సింబల్గా పెట్టుకుంటే దాన్ని అందరూ ప్రొటెక్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ 14 బయోస్పియర్ రిజర్వాయర్స్, అందులో 14 బయోస్పియర్ రిజర్వాయర్స్, 14 కదా 13 ఉంటాయి, ఇప్పుడు ఏమైనా పెరిగి ఉండొచ్చు. కానీ
ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్. అంటే ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏర్పరచడం ద్వారా ఏంటి ఉపయోగాలు అనుకున్నప్పుడు, మెయింటైన్ ద జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ ఆల్ ద ప్రజెంట్ స్పీసీస్ అండ్ వెరైటీస్. అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి మ్యాక్సిమం ప్లాంట్స్ యొక్క స్పీసీస్ని మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట. దాని యొక్క వెరైటీస్ని కూడా అంటే వాటిని మెయింటైన్ చేయగలుగుతాం. మెయింటైన్ వేరియబుల్ పాపులేషన్ ఆఫ్ నేటివ్ స్పీసీస్, సబ్ స్పీసీస్ అండ్ వెరైటీస్. అంటే మనకి ఎర్త్ యొక్క ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ యొక్క ఎఫెక్ట్ వలన నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫార్మేషన్ చేసుకుంటున్నాం. అలాగే స్పీసీస్ నుంచి సబ్ స్పీసీస్ ఏర్పడుతున్నాయి. ఆ సబ్ స్పీసీస్ని ఇంటర్నల్గా దాంట్లో నుంచి వచ్చేటటువంటి వెరైటీస్ని వాటన్నిటిని కూడా మనం అంటే కుటుంబంలాగా అంతే కదా వాటి యొక్క ప్లాంట్స్ అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నేటివ్ అంటే లోకల్గా ఉండేటటువంటి మొక్కల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రివెంట్ మ్యాన్ మేడ్ ఇంట్రడక్షన్ ఆఫ్ అలైన్ స్పీసీస్. మనిషి స్వార్థజీవి కదా, మన అవసరాల కోసం మనం మొక్కలన్నిటిని నరికేస్తూ ఉంటాం, జంతువుల్ని చంపేస్తూ ఉంటాం. అంటే మనకు అవసరం ఉన్నంత వరకు ఓవర్గా ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు అనమాట. అలాగా చేసేటటువంటి అంటే అడవిలోకి వెళ్ళి మొక్కలు నరకడం, అలాగే హంటింగ్ చేయడం, ఇలాంటివన్నిటి కూడా లాపరంగా అంటే మనకి యాక్ట్స్ ఉంటాయి, ఫారెస్ట్ యాక్ట్స్ ఉంటాయి, దాన్ని ఆధారంగా చేసుకుని ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. అంటే మనిషి ఇంట్రడక్షన్ని అంటే మనిషి అనేవాడు ఫారెస్ట్లోకి వెళ్ళకుండా, మొక్కల్ని ఏమి చేయకుండా. ఫోర్త్ వన్, మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ ద స్పీసీస్ ఆర్ హ్యాబిటేట్స్ టు షిఫ్ట్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్ చేంజెస్. అంటే ఒకవేళ వాతావరణ పరిస్థితులు మారిపోతే ఆ రకమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనం వీటిని కన్వర్ట్ చేసుకుని పెంచడానికి చాయిస్ ఉంటుంది. అంటే అవి ఏ వాతావరణంలో పెరుగుతాయో మనకు తెలుస్తుంది కాబట్టి ఆ వాతావరణ పరిస్థితులను వాటికి కల్పిస్తూ ఉంటాం. అక్కడే మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్ లోపల నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, బయోస్పియర్స్, సాక్రెడ్ గ్రోవ్స్ ఉన్నాయన్నాం కదా, వాటి గురించి ఇండివిజువల్గా డిస్కషన్ అనమాట. నేషనల్ పార్క్, జాతీయ పార్కులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము, అందరికీ తెలిసిందే. దే ఆర్ ద ఏరియాస్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్. అంటే ఈ నేషనల్ పార్క్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? గవర్నమెంట్ మాత్రమే. అంటే అవన్నీ కూడా అండర్టేకెన్ ఇన్ గవర్నమెంట్. రిజర్వ్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే అవి న్యాచురల్గా అక్కడ పెరిగేటటువంటి మొక్కలు, జంతువులు, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బోత్ ఆర్, వాటి కోసం మాత్రం అవి మాత్రమే ఆ ఏరియాలో సర్వైవ్ అవ్వడం. అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రొటెక్ట్ చేయబడేటటువంటి ఏరియా, దాన్ని మనం నేషనల్ పార్క్ అంటాం. అక్కడ కల్టివేషన్ చేయడం కానీ అంటే పంటలు పండించడం లాంటివి, గ్రేజింగ్ అంటే ఆవులు గేదెలు వెళ్ళి తినేయడం కానీ, అలాగే ఫారెస్టింగ్ అంటే అక్కడ ఉండేటటువంటి మొక్కల్ని నరకడం కానీ, అంటే ఏంటి మనకు అంటే వుడ్ కోసం కట్ చేసేస్తూ ఉంటాం, వుడ్ పర్పస్ కోసం ట్రీస్ని కట్ చేసేస్తూ ఉంటాం కదా, అది ఫారెస్టింగ్. అండ్ హ్యాబిటేట్ మ్యానిపులేషన్ అంటే ఈకో సిస్టమ్ ఉంటుంది కదా అక్కడ, అంటే ఫారెస్ట్ అనేటటువంటి ఒక హ్యాబిటేట్ కింద తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి హ్యాబిటేట్ని మనం ఎలాంటి నష్టం వాటిల్లేలాగా చేయకుండా ఉండడం అన్నమాట. ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఏ నేషనల్ పార్క్. అంటే నేషనల్ పార్క్ లోపల మనం అలాంటి చర్యలు చేయడానికి లేదనమాట. అంటే నేషనల్ పార్క్ లోపల కల్టివేషన్ చేయకూడదు, గ్రేజింగ్ చేయకూడదు, ఫారెస్టింగ్ చేయకూడదు, హ్యాబిటేట్ మ్యానిపులేషన్ చేయకూడదు. అంటే అక్కడ ఎలా ఉందో వాతావరణము ఆ వాతావరణాన్ని అలాగే ఉంచాలన్నమాట. అంటే మ్యాన్ అనేవాడు ఇన్సైడ్ ఆఫ్ ద పార్క్ డోంట్ డూ ఎనీ వన్స్ కల్టివేషన్, గ్రేజింగ్, ఫారెస్టింగ్, హ్యాబిటేట్ మ్యానిపులేషన్ అన్నమాట. దేర్ ఆర్ 92 నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. మన ఇండియా లోపల 92 నేషనల్ పార్క్స్ ఉన్నాయంట.
అకార్డింగ్ టు 2000 అప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం. కవరింగ్ యాన్ ఏరియా ఆఫ్ 15 to 67 million hectares. ఈ 92 పార్క్స్ 15 to 67 million hectares ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి ఎర్త్ రీజన్ మనకి, విచ్ ఈజ్ 1.4% ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ కంట్రీ. అంటే 1.4% మాత్రమేనంట. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి భూభాగంలో ఓన్లీ అంటే 100% అది ఎర్త్ పార్ట్ అనుకుంటే అందులో 1.4% మాత్రమే ఇవి ఆక్యుపై చేస్తున్నాయి నేషనల్ పార్క్స్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి? ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా వాజ్ ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నియర్ నైనిటాల్. అంటే మనకి ఉత్తరాఖండ్లో ఉందనేసి అంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉత్తరాఖండ్ అంటే స్టేట్ డివైడింగ్ జరిగింది కాబట్టి ప్రజెంట్ ఉత్తరాఖండ్లో ఉందని చెప్పేసి మెన్షన్ చేస్తాం. అంటే 1936 లోపల మనకి ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉండేది. తర్వాత మనకి ఉత్తరాఖండ్ కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే 1936 లోపల ఫస్ట్ టైం నేషనల్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని పేరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ద ఇన్ ఇండియాలో అది వరల్డ్ వైడ్గా చూస్తే నేషనల్ పార్క్ ఆఫ్ ది వరల్డ్ ఎల్లోస్టోన్ పార్క్ యుఎస్ఏలో ఉందంట, ఎల్లోస్టోన్ పార్క్. అలాగే అండ్ రాయల్ పార్క్ నియర్ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉందంట. ఇది వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు పార్క్స్, ఇండియాలో అయితే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఫస్ట్ది. మీకు ఇంకో కొన్ని పార్క్స్ గురించి ఎగ్జాంపుల్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్క్స్ ఎందుకు ఎక్కడున్నాయి అంటే లొకేషన్ ఏ ప్రాంతంలో లొకేట్ అయ్యి ఉంది, ఆ పార్క్ నేమ్ ఏంటి, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ లోపల ప్రజెంట్ అయ్యింది, అంటే అక్కడ దేనికోసం ఆ పార్క్స్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటనేది అటు మేజర్గా అయితే ఇది ఎనిమల్స్ గురించి చేశారు. కజిరంగా నేషనల్ పార్క్ మనకి అస్సాంలో ఉందండి. ఇది శిబ్సాగర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ లోపల అస్సాంలో ఉంది. 430 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా లోపల ఉందంట. ఇక్కడ రైనోసిరాస్, ఎలిఫెంట్, వైల్డ్ బఫెల్లో, బైసాన్, సాంబార్ అంటే తాగే సాంబార్ కాదండి, ఇది యానిమల్ నేము. ఈ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది అన్నమాట. సమ్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయంట, పెలికాన్స్, స్టోర్క్ అండ్ రింగ్ టైల్డ్ ఫిషింగ్ ఈగల్స్. ఇవి కూడా ఆ ఏరియా లోపల అంటే మోస్ట్ ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వడం జరిగిందనమాట యానిమల్స్ లోపల. అలాగే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంది మనకి. ఇది పరగనా అనేటటువంటి డిస్ట్రిక్ట్ లోపల అంటే 24 అది డిస్ట్రిక్ట్ పేరు, అది 24 పరగనా అంటారు. దీన్ని టైగర్ రిజర్వాయర్ కింద మెన్షన్ చేశారంట. అంటే మన వెస్ట్ బెంగాల్ టైగర్స్ అంటారు కదా, ఆ టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి నేషనల్ పార్క్ అన్నమాట. ఎంత ఏరియా లోపల డిస్ట్రిబ్యూట్ అయ్యిందంటే 2585 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందన్నమాట. అది మొత్తం అంతా కూడా ఆక్యుపై చేయబడిందన్నమాట. అంటే మేజర్గా టైగర్ రిజర్వాయర్ అని చెప్పాం కదా, అక్కడ టైగరు, వైల్డ్ బీర్, గ్యాంగ్టిక్ డాల్ఫిన్ మనం ఏమని చెప్పుకున్నాం, అంతరించిపోతున్నటువంటి స్టేజ్లోకి చేరిపోతుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అన్నాం కదా. అలాగే క్రోకడైల్స్, ఇవన్నీ కూడా వాటి గురించి. అలాగే హజారీబాగ్ నేషనల్ పార్క్, ఇది జార్ఖండ్లో ఉందంట. చాలా చిన్న ఏరియా ఇది, 180 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్నటువంటిది. టైగర్ జోన్ ఇది కూడా, టైగర్ అండ్ లెపర్డ్, హైనా, వైల్డ్ బీర్ కోసం, అలాగే సాంబార్, చీతల్, నీలగిరి అనేటటువంటి వాటి కోసం ఏర్పాటు చేయబడినటువంటి నేషనల్ పార్కు కార్బెట్ నేషనల్ పార్క్. ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అన్నాం కదా ఇందాక మనం.
ఉత్తరాఖండ్లో ఉంది మనకి. ఇది కూడా టైగర్, ఎలిఫెంట్ వాటి కోసం ముఖ్యంగా. ఇందులో పైథాన్, స్నేక్కి సంబంధించి పైథాన్ ఒకటి ఉంది. వాటర్ బాడీస్లో గ్రోప్ అయ్యేటటువంటిది క్రొకడైలు, ల్యాండ్ మీద ఉండేటటువంటి యానిమల్స్. అలాగే గిర్ నేషనల్ పార్క్స్ అంటే మనకి ఏషియాటిక్ లయన్స్ అని చెప్పేసి అంతరించిపోతున్నటువంటి స్టేజ్కి వెళ్ళిపోయినాయి అనమాట. ఆ లయన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ మనకి గిర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్, తండోడా నేషనల్ పార్క్ చంద్రపూర్ మహారాష్ట్ర లోపల ఉన్నటువంటిది. బండీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది. డిజర్ట్ నేషనల్ పార్క్, డిజర్ట్ రాజస్థాన్లో ఉందన్నమాట. ఇలాగా కొన్ని యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇందులో ఎక్కువగా టైగర్ జోన్సే ఉంటాయి. మనం 34 అని చెప్పేసి, అంటే 34 24 టైగర్ జోన్స్ అని చెప్పుకున్నాం కదా. 27 టైగర్ జోన్స్, ఆ జోన్స్ ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని అంటే మీకోసం ఒక 7-8 పార్క్స్ని ఎగ్జిబిట్ చేశాను అనమాట. అంటే తెలియడం కోసం మాత్రమే, ఎగ్జామినేషన్ పర్పస్లో ఇంతలా డీటెయిల్గా ఏం రాయక్కర్లేదు. 1 or 2 ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వాయర్స్. నేషనల్ పార్క్ అన్నాము, బయోస్పియర్ రిజర్వాయర్స్ మనకు సిలబస్ లోపల ఇది కూడా ఇవ్వడం జరిగింది. నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వాయర్స్ని అడిగారు, దాని గురించి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ సాక్రెడ్ గ్రూవ్ ఒకటి అడిగారండి మిమ్మల్ని. బయోస్పియర్ రిజర్వాయర్ అంటే ఏంటి? ఇందాకేమో నేషనల్ పార్క్స్లో మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఉండదు, కానీ ఇక్కడ బయోస్పియర్ రిజర్వాయర్ లోపల అవుట్కట్స్ అంటే దీనిలో 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్ లోపల సెంటర్ పార్ట్, కోరల్ పార్ట్లో తప్ప మిగిలిన ఏరియా లోపల హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ద మ్యాన్ అండ్ బయోస్పియర్, మ్యాబ్ అని షార్ట్కట్లో చెప్తారు, ప్రోగ్రామ్ పేరు మ్యాబ్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. ద మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ఆఫ్ యునెస్కో ఫార్ములేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వాయర్ ఇన్ 1975. 1975 లోపల ఈ బయోస్పియర్ గురించి స్టార్ట్ అయిందనమాట. ద ప్రోగ్రామ్ ఈజ్ మీన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఈకోసిస్టమ్ అండ్ జెనెటిక్ రిసోర్సెస్ కంటైన్డ్ దేరిన్. అంటే మనకేంటి, మన ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వాటిలో ఉండేటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవడం కోసమే మనం ఏర్పాటు చేసినటువంటిది ఇది. Biosphere reservoirs are the special category of protected areas of land, coastal, environmental. అంటే సముద్ర తీర ప్రాంతాలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా మనకి. అంటే అవి ఒక బయోస్పియర్ కారిడర్స్ అంటారు. అంటే కంటిన్యూగా కొన్ని నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ని కలుపుతూ ఒక ఏరియా కింద డిసైడ్ చేయబడి ఉంటుంది అన్నమాట. దీనిలో ల్యాండ్ ఉంటుంది, కోస్టల్ రీజియన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వేరిన్ పీపుల్స్ ఆర్ ఇంటిగ్రల్ కాంపోనెంట్ ఆఫ్ ద సిస్టమ్. ఎందుకంటే ఒక ఏరియా పొడవున మనం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి అందులో జనాలు ఉండడానికి చాయిస్ ఉంటుంది. అటు లిమిటెడ్ ఏరియాలో అయితే జనాలు లేకుండా చూడవచ్చు, కానీ ఎక్కువ ఏరియా ఆక్యుపై చేసేటటువంటి కాబట్టి అందులో స్ట్రెంగ్త్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే మనుషులు ఉంటారు. మనకి ఇండియా లోపల 13 బయోస్పియర్ రిజర్వాయర్స్ ఉన్నాయని చెప్పేసాం కదా. దాని లోపలే ఆర్ ఆల్సో నోటిఫైడ్ యాజ్ ద నేషనల్ పార్క్స్. అందులో కొన్ని నేషనల్ పార్క్స్ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి ఉన్నటువంటి 13 అన్నాం కదా, 13 ఎగ్జిబిట్ చేసి చూపించాను. అంటే అక్కడ ఏ ప్రాంతంలో ఉంది, స్టేట్ ఏంటి. అంటే బయోస్పియర్ నీలగిరి అని చెప్పేసి చెప్తూ ఉంటారు బయోస్పియర్ రిజర్వాయర్ పేరు. అక్కడ ఎక్కడెక్కడ ఉందంటే మనకి కేరళ ఆఫ్ వైనాడ్, కేరళ ఆఫ్ వైనాడ్ అనేటటువంటి ప్రాంతము, అలాగే
నాగర్హోల్, బండిపూర్, మధుమలై, నైలంబర్, సైలెంట్ వ్యాలీ, సిర్వానీ హిల్స్ ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట ఈ నీలగిరీస్ బయోస్పియర్ రిజర్వాయర్ లోపల. ఈ ప్రాంతాలు ఏ స్టేట్లో ఉన్నాయి అన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల లోపల ఎక్కువగా మనకి అంటే కేరళలో చాలా ఎక్కువగా వెజిటేషన్ ఉంది. మనకు వెస్ట్రన్ ఘాట్స్ హాట్స్పాట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు అంటాం. ఆ పశ్చిమ కనుమల్లో భాగమే కర్ణాటక, కేరళ ఉంది. అంటే తమిళనాడు కింద లోయర్ సెక్షన్లో ఉంటుంది. అందువల్ల ఈ 3 స్టేట్స్ లోపల ఈ బయోస్పియర్ రిజర్వాయర్ లొకేట్ ఉంది. మరి అందులో ఉండేటటువంటి జనాలు ఉండకుండా ఉంటారా? నందాదేవి అంటే దట్ ఈస్ ద బయోస్పియర్ రిజర్వాయర్. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద చమోలి, పితోరా అండ్ బాగేశ్వర్ డిస్ట్రిక్ట్. అంటే మనకి అన్ని జిల్లాల పేర్లు మనకు తెలియదు, ఆ ప్రాంతాలు కాబట్టి. మనకి అక్కడ ఉత్తరాంచల్ ప్రాంతం, అలాగే డెహాంగ్ అనేటటువంటి రిజర్వాయరు ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉందంట. అలాగే సుందర్బన్స్, మనకి నేషనల్ పార్క్ ఉంది కదా, సుందర్బన్స్ నేషనల్ పార్కు పార్ట్ ఆఫ్ ద డెల్టా ఆఫ్ ద గంగా, అంటే గంగా పరివాహక ప్రాంతం ఉంటుంది కదా, అలాగే బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం అన్నమాట. మనకి గంగా అండ్ బ్రహ్మపుత్ర రెండిటి యొక్క నదుల పరివాహక ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతం లోపల ఇది మనకి ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద రీజియన్ వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ అయి ఉందన్నమాట. అలాగే నోక్రెక్ ఇది వచ్చి మేఘాలయలో ఉందంట. ఈ గ్యారో హిల్స్ ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ రీజియన్ ఎక్కువగా, ఏమంటే కొండ ప్రాంతాలతో కూడుకున్నటువంటివి. నార్త్ ఈస్ట్ ఫారెస్ట్ అంటే ఏరియా భాగం ఇదంతా కూడా. మనాస్ పార్ట్ ఆఫ్ ద అంటే అస్సాంలో భాగం, ఇది అంతా కూడా అస్సాంలో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేటటువంటిది ఇది తమిళనాడులో ఉందంటండి. అలాగే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్, మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేస్ అన్నమాట. సింప్లిపాల్, నెక్స్ట్ కాజిరంగా. ఇక్కడ మీకు ఒక 10 పేర్లు నేను మెన్షన్ చేసి పెట్టాను. అసలు ఈ బయోస్పియర్ రిజర్వాయర్ గురించి చూస్తే ఇక్కడ మనం బయోస్పియర్ని అంటే మనం బయోస్పియర్ జోన్ ఒక ఏరియాని తీసుకున్నాం, బయోస్పియర్ని తీసుకున్నాం. అందుని బయోస్పియర్ని 3 భాగాలుగా విభజించవచ్చు అన్నమాట. ఇక్కడ డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్. ఇది బయోస్పియర్ యొక్క ఏరియా అనుకుందాం. అలాగా చూసుకుంటే ఈ బయోస్పియర్ యొక్క భాగాన్ని 3 పార్ట్ల కింద డివైడ్ చేయడం. ఒకటేమో కోర్ ఏరియా, సెంట్రల్లో ఉన్నటువంటి సర్కిల్ ఉంది కదా, అది కోర్ ఏరియా. దాని చుట్టూ ఉండేటటువంటి రీజియన్ ఏమో బఫర్ జోన్ అంటాం. థర్డ్దేమో ట్రాన్సిషన్ జోన్. 3 ప్రాంతాల కింద డివైడ్ చేశారు. ట్రాన్సిషన్ జోన్ అనేటటువంటిది ఒకటి, బఫర్ జోన్, కోర్ ఏరియా. సెంటర్లో నుంచి బయటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కోర్ ఏరియా దిస్ ఇస్ ద న్యాచురల్ జోన్. అక్కడ ఎలాంటి హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నమాట. అది సెంట్రల్ కోర్. ఓన్లీ యానిమల్స్, ప్లాంట్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయ్యేటటువంటి ఏరియా అన్నమాట మనకి. ఇదిగోండి జోన్ పార్ట్ని మనకి రిజర్వాయర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు అది ఒకటి కోర్ ఆర్ న్యాచురల్ జోన్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద అన్డిస్ట్రిబ్యూటెడ్ అండ్ లీగల్లీ ప్రొటెక్టెడ్ ఈకోసిస్టమ్. అంటే మనుషులు అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ. ఓన్లీ మనకి ప్లాంట్స్, యానిమల్స్ మాత్రమే సర్వైవ్ అయ్యేటప్పుడు. నో హ్యూమన్ యాక్టివిటీస్ అలౌడ్. అదే బఫర్ జోన్లో అయితే హ్యూమన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి అవి కూడా? ఇట్ సరౌండ్స్ ద
care area and it is managed to accommodate a greater variety of resources, use strategies and research and educational activities. అంటే ఓన్లీ రీసెర్చ్ పర్పస్ కోసం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. అంటే నరికేయడము, అక్కడ ఉండేటటువంటి యానిమల్స్ని చంపేయడం అలాంటి యాక్టివిటీస్ చేయలేదు. ఓన్లీ ఏంటి, మనం అక్కడ వాటి మీద స్టడీ చేయడానికి మాత్రమే వెళ్ళగలడానికి చాయిస్ ఉన్నటువంటి జోన్ బఫర్ జోన్. థర్డ్ వన్ ట్రాన్సిషన్ జోన్. ఈ ట్రాన్సిషన్ జోన్ లోపల హ్యూమన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వాయర్. ఇట్ సర్వ్స్ యాజ్ ద ఏరియా ఆఫ్ యాక్టివ్ కంపార్టేషన్ బిట్వీన్ రిజర్వ్ మేనేజ్మెంట్ అండ్ లోకల్ పీపుల్ ఫర్ యాక్టివిటీస్ లైక్ సెటిల్మెంట్స్. అంటే జనాలు అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఉండిపోవడం వల్ల ఏం చేస్తారు, క్రాపింగ్ చేస్తారు, రిక్రియేషన్ చేస్తారు, ఫారెస్ట్రీ చేస్తారు అండ్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ వితౌట్ డిస్టర్బింగ్ ఈకోసిస్టమ్. అంటే మనం అంటే అక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే వాళ్ళు ఇల్లులు కట్టుకుని ఉండొచ్చు. అక్కడ వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ అంటే మామూలుగా ఉండడానికి హౌస్ వేసుకోవచ్చు, చుట్టుపక్కల పంట పండించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమైనా కొత్తగా క్రియేషన్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫారెస్ట్లో వచ్చేటటువంటి దుంపలు, ఆకులు, కాయలు, పువ్వులు ఇలాంటి వాటిని తెచ్చుకోవచ్చు. అంటే వాటికి మనకి ఉపయోగపడేటటువంటి అడవి ఉత్పత్తులు అంటారు. అంటే చెట్లు నరకడం ఇలాంటివి కాదు, దాని నుంచి వచ్చేటటువంటి ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని అలాంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎకనామికల్గా ఉపయోగపడేటటువంటి కొన్ని పనులు చేయొచ్చు. అది కూడా ఎలాగా, వితౌట్ డిస్టర్బింగ్. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే ఈకోసిస్టమ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం పని చేయడానికి చాయిస్ ఉంటే హ్యూమన్ ఆ విధంగా అందులో ఉండడానికి చాయిస్ ఉంది. అది ట్రాన్సిషన్ జోన్ అనమాట. అంటే ఏంటి, మనకి బయోస్పియర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే కోర్ పార్ట్, బఫర్ పార్ట్. కోర్లో అసలు హ్యూమన్ యాక్టివిటీ ఉండదు, బఫర్లో హ్యూమన్ యాక్టివిటీ ఉన్నా అది రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే వెళ్ళాలి. ట్రాన్సిషన్ జోన్లో మాత్రం పంటలు పండించుకోవడం అంటే క్రాపింగ్, రిక్రియేషను, ఫారెస్ట్రీ అలాగే ఎకనామిక్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు వితౌట్ డిస్టర్బింగ్ ద ఈకోసిస్టమ్. రోల్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. అంటే ఎందుకు ఈ బయోస్పియర్స్ అంటే రీస్టోరేషన్. అంటే మన మొక్కలు, జంతువులు, దానికి సంబంధించినవి ఏవైనా సరే అక్కడ స్టోర్ చేసి, అంటే అక్కడే ఉంటాయి. లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేవి లివింగ్ ఇన్ కండిషన్లో ఉంటాయి. అంటే వాటి జీవజాతుల్ని, స్పీసీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట రిస్టోరేషన్. కన్జర్వేషన్, కాపాడుకోవడం. అంటే మన జెనెటికల్ కాన్స్టిట్యూషన్ ఉండడం కోసం రిస్టోరేషన్ చేస్తున్నాం. కన్జర్వేషన్, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం హ్యూమన్ యాక్టివిటీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా. డెవలప్మెంట్, అవసరమైతే ఆ మొక్కల్ని, ఆ జంతువుల్ని ఇంకా ఎక్కువ అయ్యేలా చూడాలి. మానిటరింగ్, వాటి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి, వాటిని అబ్జర్వ్ చేయడానికి. అంటే వాటి యొక్క పనులు, వాటి యొక్క యాక్టివిటీస్, అంటే అది ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంది, అంటే యానిమల్స్ అయితే ఎలాంటి ఫుడ్ తీసుకుంటాయి, ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అంటే మనం ఏదైనా రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఒక టాపిక్ మీద అక్కడ బయోస్పియర్ని ఉపయోగించుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక టాక్సానమిస్టు మొక్కల మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఏరియా లోపల ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏ ఫ్యామిలీకి సంబంధించి ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా వెరైటీస్ ఉన్నాయా, కొత్తగా ఐడెంటిఫై చేయలేనటువంటి మొక్కలు ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మొక్కల డేటా అంతా తన స్టడీ చేయొచ్చు అన్నమాట. ఇది టెరెస్ట్రియల్ బయోస్పియర్కి సంబంధించినటువంటి
బయోస్పియర్ రిజర్వాయర్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా థర్డ్ వన్ వచ్చేటప్పటికి సాక్రెడ్ గ్రూవ్స్, మనకు సిలబస్లో ఇచ్చినటువంటిది. Sacred groves is an ancient traditional practice of conservation of diversified plant species. అంటే ఇక్కడ సాక్రెడ్ అంటే పుణ్యక్షేత్రాల కేటగిరీకి సంబంధించినటువంటి ఒక రకమంగా చెప్పవచ్చు. పవిత్రమైనటువంటి ప్రదేశాలు అంటారు. పవిత్రమైనటువంటి అంటే ఏంటి, మనకి గుళ్ళు గోపురాలు చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణమే పవిత్రంగా ఉంటుందని చెప్పేసి ఒక మీనింగ్ ఓల్డెన్ డేస్లో నుంచి కూడా. దే ఆర్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఒరిజినల్ ఈకోసిస్టమ్స్ అండ్ కాన్స్టిట్యూట్ యూనిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ సిటు కన్జర్వేషన్. Sacred groves acts as the reservoir of local biodiversity, preserving rich flora and fauna. మనకి చూడండి, మన పుణ్యక్షేత్రాలన్నీ కూడా మ్యాక్సిమం ఫారెస్ట్లోనే ఉంటాయి. మన పుణ్యక్షేత్రాలన్నీ కూడా మ్యాక్సిమం ఫారెస్ట్లోనే ఉంటాయి, అంటే మొక్కలు జంతువుల మధ్యలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తిరుమల కొండ, తిరుపతి దేవస్థానం సంబంధించి, శ్రీశైలం, అలాగే సింహాచలం. ఇప్పుడంటే అవన్నీ కొట్టేసి కన్స్ట్రక్షన్స్ చేసేసి ఆ విధంగా చేసుకున్నారే తప్ప ఇంతకుముందు మాత్రం మొత్తం ఫారెస్ట్ రీజియనే ఉండేదన్నమాట. నెక్స్ట్ మీకు వెళ్ళి అయ్యప్ప స్వామి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, కేరళ, అది కొండలు దాటుకుని వెళ్ళాల్సినటువంటి ఒక క్షేత్రం. అంటే ఇలాగ అన్నీ కూడా మనకి నల్లమల ఫారెస్ట్ లోపల కూడా నెంబర్ ఆఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి మ్యాక్సిమం దేవుళ్ళు అందరూ కూడా ఫారెస్ట్ రీజియన్లోనే ఉండేవారు, అంటే ఈ ప్లాంట్స్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి. Various medicinal plants are found abundantly in sacred groves and they are vital source of wild cultivators and disease gene pool. అంటే ఫారెస్ట్లో పెరుగుతూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమము వైల్డ్గా గ్రో అప్ అవుతుంటాయి కాబట్టి మొక్కలన్నీ కూడా వాటికి డిసీజ్ రెసిస్టెంట్కి సంబంధించి, అంటే మనం ఇప్పుడు కల్టివేషన్ చేసామనుకోండి, ఏదైనా రోగం వస్తే మందు కొడతాం, అంటే మనం స్ప్రే చేస్తాం, పెస్టిసైడ్స్ అని, ఇన్సెక్టిసైడ్స్ అని, ఏదో ఒకటి స్ప్రే చేస్తాం, ఫంగిసైడ్స్ అని. మరి ఫారెస్ట్లో ఎవరు స్ప్రే చేస్తారు? ఎవరు స్ప్రే చేయరు కదా. అంటే అవి న్యాచురల్గా రెసిస్టెంట్ పవర్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. అలాంటి జీన్స్ మనకి వైల్డ్గా పెరిగేటటువంటి, ఫారెస్ట్లో పెరిగేటటువంటి, అంటే సాక్రెడ్ రీజియన్స్ లోపల, అలాంటి పుణ్యక్షేత్రాల లోపల మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే రెసిస్టెంట్ పవర్ కలిగి ఉన్నటువంటి జీన్స్ వెరైటీస్ కూడా మనకి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే మెడిసినల్ ప్లాంట్స్ కూడా. వాట్ ఈస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద సాక్రెడ్ గ్రోవ్స్? ద సాక్రెడ్ గ్రోవ్స్ ఆర్ dedicated to a diet, god or goddess. అంటే దేవుడు లేదా దేవతల కోసం వదిలేసినటువంటి ప్రదేశాల కింద చెప్పుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు ఆ ప్రాంతాల్లో తిరుగుతారని ఏవో రకరకాలుగా చెప్తుంటారు కదా మన వాళ్ళు. ఇట్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ రిలీజియస్, మైథలాజికల్, కల్చరల్ వాల్యూస్, సెంటిమెంట్స్ ఆర్ అటాచ్డ్. అంటే మనకి ఫస్ట్ నుంచి అలవాటు, మనకి సెంటిమెంట్తో ఇండియన్స్ ఆర్ సెంటిమెంటల్ ఫెలోస్ అంటూ ఉంటాం. అంటే మనకి సెంటిమెంట్ అంటూ ఉంటే దాన్ని నాశనం చెయ్యం, దాన్ని ఇష్టపడతాం, ప్రేమిస్తాం. వి కెనాట్ డిస్ట్రాయిడ్ దెమ్. అందుకోసం అని చెప్పేసి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో పెరిగేటటువంటి మొక్కల్ని, జంతువుల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి తప్ప డోంట్ డిస్టర్బ్ దట్ ఆర్గానిజమ్స్. అంటే వాటి యొక్క లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేయకుండా మనం మన దారిని వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ప్రదేశంలో ఉన్నటువంటి కాబట్టి దేవుడు మనం చేసేటటువంటి యాక్షన్స్ చూస్తూ ఉంటాడని చెప్పేసి ఒక నమ్మకం. అందువల్ల మనం వాటిని ఆ రకంగా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. హెన్స్ హంటింగ్ అండ్ లాగింగ్ ఆర్ యూజువల్లీ ప్రొహిబిటెడ్ ఇన్ సాక్రెడ్ గ్రోవ్స్. అంటే మన వాళ్ళు జంతువులు వేటాడడం, మొక్కల్ని, అదే మన
వుడ్ పర్పస్ కోసం ప్లాంట్స్ని కట్ చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా, ట్రీస్ని కట్ చేయడం, అవన్నీ కూడా నిషేధించబడతాయి. అంటే దేవుడి సన్నిధిలో ఉన్నాయి కాబట్టి దేవుడికే చెందుతాయి, ఎవరు వాటిని ఏమి చేయకూడదు అని చెప్పేసి ఆ రకంగా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ ఇండియా సాక్రెడ్ గ్రూవ్స్ ఆర్ కాల్డ్ బై డిఫరెంట్ లోకల్ నేమ్స్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. ఆ సాక్రెడ్ గ్రూవ్స్ అంటే నేమింగ్ ఉంటుంది కదా, పేరు పెట్టుకుంటారు. అంటే ఆ పేరుని దేవరాయ్ ఇన్ మహారాష్ట్రలో ఉండేటటువంటి సాక్రెడ్ గ్రూవ్ పేరు దేవరాయ్. సార్నాస్ అండ్ బీహార్ అండ్ ఒరిస్సా. అంటే ఇలాగ పేర్స్. ఆరాన్స్ ఇన్ రాజస్థాన్. అలాగే దేవకాడు ఇన్ కర్ణాటక, కావు ఇన్ తమిళనాడు అండ్ కేరళ. దేవల్ డియో మధ్యప్రదేశ్ అన్నమాట. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని దేవల్ డియోల్ అని చెప్పేసి. అలాగే లాక్యన్ టాంగ్ లేదా మావ్ ప్లాంగ్ అని చెప్పేసి పిలుస్తారంట ఇన్ మేఘాలయ. డియోరలీ ఇన్ డార్జిలింగ్లో ఉండేటటువంటి ప్రాంతాన్ని ఏమో ఆ రకంగా. అలాగే డియోడార్ అంటే దేవ్వాన్ లేదా డియోడార్ అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ ఉండేటటువంటి సాక్రెడ్ గ్రూవ్స్ని. పావి తర్వనల్ అంటే జనరల్గా అయితే ఇవి పవిత్ర వనాలు అని చెప్పేసి పిలిచేటటువంటి భాగం. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని పవిత్ర వనాలు అని పిలుస్తారంట. వైజాగ్లో ఉన్నటువంటి ఏదో వైజాగ్ ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు పవిత్ర వనాలు అనేటటువంటి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క. అంటే ఎక్కువగా ఇవి ఏంటంటే మనకి ఇథనో పీపుల్స్ ఉండేవారు కదా, అంటే ట్రైబల్ పీపుల్స్, వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాలు అన్నమాట ఇవి. వాళ్ళకి ఏ ప్రాంతానికి అలాగా నేమింగ్ అనేటటువంటిది. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. అలాగే సెవరల్ ప్లాంట్ స్పీసీస్, కొన్ని మొక్కలు అంటే దేవుడు మొక్కలుగా వీటిని మనం చెప్పుకుంటూ ఉంటాము, పవిత్రమైనటువంటి ప్లాంట్స్ కింద చెప్పుకుంటాము. అందువల్ల వాటిని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం, లేకపోతే అంతరించిపోయేవంట. అంటే మన పురాతన కాలం నుంచి మనకి ఆ రకంగా వాటిని ప్రొటెక్ట్ చేసుకునే పని అప్పచెప్పారనమాట మన ఫాదర్స్. ఏంటవి? రుద్రాక్ష, ఇలియోకార్పస్. అంటే మనకు రుద్రాక్షలు ఎక్కడ పడితే అక్కడ కనిపించవు మొక్కలు, అలాగా. పీపల్, ఫైకస్ రిలిజియోసా అనేటటువంటి మొక్క. తులసి, ఆసిమం శాంక్టమ్, ఇది అందరికీ తెలిసిందే, మన ఇళ్లలో పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అలాగే బేల్ అంటే ఏగల్ మార్మిలోస్, మారేడు అంటూ ఉంటాం, మారేడు చెట్టు, మారేడు దళాలు అని చెప్పేసి పూజ చేస్తూ ఉంటారు కదా, ఇవి కూడా మనకి రేర్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే మన ఇవన్నీ కూడా రుద్రాక్ష కానీ, పీపల కానీ, అలాగే తులసి, బేల్, ఇవి 4 కూడా పవిత్రమైనటువంటి మొక్కల కింద, అంటే దేవుడు పూజ కోసం ఉపయోగించినటువంటి మొక్కలు, పూజ చేస్తూ ఉంటారు. దిస్ హ్యాస్ బీన్ సాక్రెడ్ వన్స్. సాక్రెడ్ గ్రూవ్స్ యాక్ట్స్ యాజ్ ద నర్సరీ అండ్ స్టోన్ హౌసెస్ ఆఫ్ మెనీ ఆఫ్ ద ఆయుర్వేదిక్ అండ్ ట్రైబల్ ఫోక్ మెడిసిన్. సాక్రెడ్ గ్రూవ్స్ అనేటటువంటివి అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉండేటటువంటి ప్రాంతాలు మ్యాక్సిమము అవి ఆయుర్వేద వైద్యంలోను, ట్రైబల్ పీపుల్స్, అలాగే మన ఫాదర్స్ వాళ్ళ యొక్క మెడిసిన్ ప్రిపరేషన్స్ లోపల ఉపయోగించుకున్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్ట్రిక్నస్ నక్స్వామికా, ఇందులో సీడ్ని మెడిసినల్ వాల్యూస్ కింద ఉపయోగించుకుంటారు. జిమ్నిమా సిల్వెస్ట్రిస్, అలాగే స్టెర్క్యులియా యూర్నెస్, వీటిని మెడిసినల్ ప్లాంట్స్ కింద యూజ్ చేసుకున్నారంట ఆయుర్వేదంలోను, ట్రైబల్ పీపుల్స్ ఫోక్ మెడిసిన్ పర్పస్లోను. అలాగే ద స్పీసీస్ సచ్ యాజ్ ద ఆల్బీజియా లెబెకాన్,
Ficus glomerata, which can accumulate high amount of nitrogen, phosphorus, magnesium and calcium in their leaves. అంటే ఆల్బీజియా, లెబకాండ్ అండ్ ఫైకస్ గ్లోమరేటా లోపల అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయంట. నైట్రోజను, ఫాస్ఫరస్, మెగ్నీషియము, కాల్షియం అంటే వాటి యొక్క లీవ్స్ని. అందువల్ల ఆ లీవ్స్ని మనం తీసుకున్నట్లయితే మనకి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా వస్తాయి. అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని మన బాడీలో లోపం ఉంటే మనకి బోన్ స్ట్రాంగ్నెస్ కోసం ఉపయోగపడేటటువంటి. ఫౌండ్ ఇన్ సెవరల్ సాక్రెడ్ గ్రూవ్స్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో లభించేటటువంటి కొన్ని మొక్కలు అన్నమాట. సాక్రెడ్ గ్రూవ్స్ యాజ్ ద ఈకోసిస్టమ్ హెల్ప్ ఇన్ ద సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ బిసైడ్స్ ప్రిజర్వింగ్ ద బయాలజికల్ వెల్త్. టీరోకార్పస్ శాంటలైనస్ అండ్ సైకస్ బెడ్డోమి. మనకు సైకస్ బెడ్డోమి అక్కడ ఉంటుందన్నాం, తిరుమల హిల్స్లో ఉంటుందన్నాం. టీరోకార్పస్ శాంటలైనస్ ఏంటి, ఎర్రచందనం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇది ఆర్ ద థ్రెట్నెడ్ ట్యాగ్స్ ఆర్ రికార్డెడ్ ఫ్రమ్ ది చిత్తూరు సాక్రెడ్ గ్రూవ్స్. ఈ టీరోకార్పస్ శాంటలైనస్ని, సైకస్ బెడ్డోమి కూడా వీటికి థ్రెట్ అంటే అంతరించుతున్నటువంటి జాతులు, అంటే నియర్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్కి రెడీగా ఉన్నటువంటి స్పీసెస్ కింద మనం మెన్షన్ చేసుకుంటున్నాం అన్నమాట. అందువల్ల వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. సాక్రెడ్ గ్రూవ్స్ ఆర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ద రీఛార్జ్ ఆఫ్ aquifers because they hold water reservoirs in the form of springs, ponds and lakes. కొన్ని చోట్ల ఈ కొన్ని ఏమంటారు నదుల్ని, కాలువల్ని, ఇలాగా వాటిని కూడా పుణ్య ప్రాంతాల కింద చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అంటే వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఇలాంటి అంటే అందులో ఉండేటటువంటి జీవజాతులు కూడా ప్రొటెక్ట్ చేయబడతాయి. దిస్ ఈజ్ ద ఇన్సిటు కన్జర్వేషన్. మనకి కన్జర్వేషన్ సంబంధించిన దానిలో ఇన్సిటు కన్జర్వేషన్ కేటగిరీలో ఇవ్వబడినటువంటి టాపిక్స్ అన్నమాట ఇవి. ఏమేమి ఇచ్చారు మనకి? ఇన్సిటు కన్జర్వేషన్ అంటే ఏమని చెప్పేసాము, ఇన్సైడ్ ఆఫ్ ద హ్యాబిట్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ద బయాలజికల్ డైవర్సిటీ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్ త్రూ ప్రొటెక్షన్ ఆఫ్ టోటల్ ఈకోసిస్టమ్. అంటే ఇన్సిటు కన్జర్వేషన్ గురించి. అందులో ఇన్సిటు కన్జర్వేషన్లో ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని మెన్షన్ చేయడం జరిగింది. ప్రొటెక్టెడ్ ఏరియాస్ లోపలనే మన నేషనల్ పార్క్స్ గురించి, శాంక్చురీసు, బయోస్పియర్, సాక్రెడ్ గ్రూవ్స్ గురించి ఉంది. మన సిలబస్ లోపల ఇవి 3 ఇచ్చారు కాబట్టి ఆ 3 గురించి డిస్కస్ చేసాము. ఇది ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతున్నారు ఎగ్జామినేషన్ సిలబస్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ ఫర్ ద ఎగ్జామినేషన్ పర్పస్. దీంతో మనకి 5th యూనిట్ క్లోజ్ అయిందన్నమాట. అంటే మ్యాక్సిమం సిలబస్ అయిపోయింది. దిస్ ఈజ్ ద ఇన్సిటు కన్జర్వేషన్. ఎగ్జామ్లో ఈ పేపర్లో మనకి ఈ 5th యూనిట్ లోపల మనకి ఏమున్నాయి, ఎండేంజర్డ్ ఎండమిక్ స్పీసీస్ సంబంధించి ఒక టాపిక్ ఉంది. నెక్స్ట్ క్రైటీరియా, రెడ్ లిస్ట్ క్రైటీరియా అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. కన్జర్వేషన్లో ఎక్సిటు, ఇన్సిటు కన్జర్వేషన్ అని టాపిక్స్ ఉన్నాయి. మీకు కన్జర్వేషన్లో ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. ఇన్సిట్ అయి ఉండొచ్చు, ఎక్సిట్ అయి ఉండొచ్చు. షూర్గా ఖచ్చితంగా ఇందులో నుంచి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. మీకు ఫస్ట్ టాపిక్ కొంచెం కష్టము అనుకుంటే ఎండేంజర్డ్ సంబంధించి, ఎండమిక్ సంబంధించి ఇవి చాలా ఈజీగా ఉంటాయి. రెడ్ లిస్ట్ క్రైటీరియా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా అడుగుతున్నారు. ఈ 3 టాపిక్స్ చదువుకుంటే చాలు, మీకు 15 మార్క్స్ వచ్చేస్తాయి. This is the conservation topic.